అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ తలుపు తెరిచిన కావేరి గుమ్మ ముందు నిల్చున్న ప్రకాశాన్ని చూసి క్షణకాలం మూగగా నిలబడిపోయింది. అతను కూడా ఆహ్వానం లేనిదే లోపలికి ఎలా రావడం అన్న మీమాంసలో పడినవాడికి మళ్ళీ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ అతడు చెప్పాడు, అన్నయ్య పరిస్థితి అస్సలు బాగాలేదండి. బహుశా చివరి సమయం అనుకుంటాను. ప్రాణం పోయే ముందు ఒక్కసారి మిమ్మల్ని చూస్తే తృప్తిగా ప్రాణాలు వదిలేస్తాడని అందరూ అంటుంటే ఇలా వచ్చాను అంటూ చెబుతుండగా విషయం అర్థమై అతన్ని గుమ్మం బయటే నిలబెట్టానన్న విషయం గుర్తుకొచ్చి, లోపలికి రా ప్రకాశం అంది కావేరి. ట్రైన్ ప్రయాణంలో బాగా అలసిపోయినట్లున్నాడు. పైగా ఆందోళన వలన వడిలిపోయిన మొహం అతని మానసిక స్థితిని చెప్పకనే చెబుతోంది. మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం తగదని తెలిసినా ప్రాణాలు వేగంగా పోవాలంటే జీవి కోరుకున్నది దగ్గరుండాలని అందరూ అంటుంటారు. వాడేది కోరుకునేది స్పష్టంగా తెలియకపోయినా వాడు మీ గురించి ఎక్కువగా ఆలోచించేవాడు కనుక మీరు ఒక్కసారి చూస్తే మంచిదనే ఉద్దేశంతో ఇలా వచ్చాను అన్నాడు ప్రకాశం. గోడకు నిస్త్రాణగా జారబడిన కావేరి, కానీ ఇది ఎలా సాధ్యం ప్రకాశం? ఇప్పుడు రావాలంటే ఎలా కుదురుతుంది అంది. అది మీ ఇష్టమండి. ఒక్కసారి వాడి కంటికి కనిపించడం కూడా సాధ్యం పడదంటే నేనేం చేసేది? మీ చిరునామా తెలుసుకోవడానికే చాలా కష్టపడ్డాను, కానీ ఫలితం లేకపోయింది అంటూ కుర్చీలో నుండి లేచాడు ప్రకాశం. భోంచేసి వెళుదు గాని ఉండి ప్రకాశం అంది కావేరి. వద్దండి, నేను ఈ విషయం మీకు చెబుదామనే వచ్చాను. నేను వేగంగా వెళ్ళకపోతే చచ్చే ముందు వాడికి నోట్లో నీళ్లు పోసేవారు కూడా ఉండరు. మీ చెల్లాయికి ఆయనంటే చిరాకు. అతనికి సేవలు చేయాలంటే ఆమె విసుక్కుంటుంది. ఆ విషయమే మా ఇద్దరికీ తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకే వాడు వేగంగా పోతే బావుణ్ణు అని అంటూ ఉండగా అతని గొంతు దుఃఖపూరితమైంది. కావేరి మనసు చివుక్కుమంది. ఎలాగూ పోయేవాడిని చూడడం ఎందుకు? కటువుగా అన్నాడు పురుషోత్తం. అలా అని కాదు, చూస్తే మంచిది కదా అని. అదో తృప్తి అందామె కాస్త నసిగినట్లుగా. ఎవరికి? నీకా వాడికా? మౌనంగా ఉండిపోయింది కావేరి. ఆమె మౌనాన్ని అర్థం చేసుకున్న పురుషోత్తమే అనునయంగా అన్నాడు. కావేరి, పార్థసారథితో నీ పెళ్లి యాక్సిడెంటల్గానో నీ బుద్ధిపూర్వకంగానో తప్పిపోయింది. అతను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అది నీకు తెలుసు. నీపై ఇంకా ఏమూలో మమకారం ఉండవచ్చు. నా భార్యను అలాంటి మమకారంతో చూడడం నేను భరించలేను. నేను మామూలు భర్తని, కానీ నేను మనిషిని డగ్గు కత్తితో అంది కావేరి. అంటే మీరు నాకెంతో అనుకూలమైన భర్త. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నా ఏ చిన్న కోరికనైనా ఎంతో ఆప్యాయంగా తీర్చే మీరు నాపై అపనమ్మకంతో కూడా ఉన్నారనిపిస్తుంది అంది నిష్ఠూరంగా. చాచా, నా ఉద్దేశం అది కాదు. అయినా చావు బతుకుల మధ్య కోట్లాడుతున్న వాడి గురించి నీపై అపనమ్మకం పెట్టుకోవడం ఏమిటి? కానీ మనసు అనేది ఒకటి ఉంటుందని నీవు ఆలోచించడం లేదు. ఓకే, నీవు వెళ్ళాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు వెంటనే వచ్చేయాలి అన్నాడు పురుషోత్తం. మీరు రాకూడదు? ఎందుకు? చచ్చేవాడిలో మళ్ళీ ఉద్రేకం రేపడానికా? ఎలాగూ నీకు మామయ్య వరుస అవుతాడు కనుక నీవు వెళ్ళి చూడడంలో అర్థం ఉంది. నిన్నెంతో అభిమానించిన వాడు నువ్వు నాతో వచ్చేశాక ఎంతగా రగిలిపోయాడో నేను ఊహించగలను. అది నీపై క్రోధంగా మారుతుందని నేను మొదట్లో భయపడ్డాను కూడా. కానీ భగవంతుడు అవకాశం ఇవ్వకుండా అతన్ని అంగవికలుణ్ణి చేసేశాడు. నాకు అతని మీద జాలి మాత్రమే ఉంది. ఎలాగూ నిన్నొకసారి చూస్తే చస్తాడు అంటున్నారు కదా, అలాగైనా వాడిని చావని. ఐ పిటీ హిమ్. ఐఆమ్ సారీ, నేను రాలేను, నువ్వు వెళ్ళిరా. ప్రాకాశి నుదుట పాపిడి తీసినట్లు నల్లని తారు రోడ్డు మీద ఊళ్ళోకి దారు తీస్తుంది. మలిసంధ్య తూర్పు బాంధవ్యానికి వీడ్కోలు చెప్తూ విశ్వంలో విలీనం కావడానికి సంసిద్ధమవుతోంది. నెమ్మదిగా కారు డ్రైవ్ చేస్తున్న కావేరి వంక పల్లెవాసులు విచిత్రంగా చూస్తున్నారు. ఆడవాళ్లు కారు డ్రైవ్ చేయడం అక్కడ ఒక వింత. మరి పక్షులన్నీ గుళ్ళలోనికి వెళ్లే ముందు చేసే కలకలం చాలా ధైర్యంగా దోచింది కావేరికి. బాట ప్రక్కగా ఊళ్ళో చెరువు గుండా ప్రవహిస్తున్న వాగు కాలానికి నిశ్శబ్ద సాక్షిగా నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఈ బాటలోనే పారు తను ఊసలాడుకుంటూ నడిచేవారం కదూ. ఆ జ్ఞాపకాన్ని నిశ్శబ్దంగా ప్రకటించేలా గాలిలో ఏదో దీనత ఉంది. కారు మరింత స్లో అయ్యింది. తనపై అభిమానంతోనూ అధికారంతోనూ అనుక్షణం తప్పించిపోయిన తన పార్థును చివరిసారిగా కలవడానికి వెళుతుందా? స్టీరింగ్ పై చేతులు ఒక్కసారిగా కంపించినట్లయి కళ్ళల్లో నీళ్లు పెళ్ళుబికాయి. పార్థు అంటూ అస్పష్టంగా ఆమె పెదాలు ఆ పేరును పలికాయి. పార్థు చిన్నప్పటి నుంచి తనను అభిమానిస్తూనే తన అభిజాత్యాన్ని నిలుపుకునే ఒక విచిత్ర వ్యక్తి. వరుసకు తనకు బావ ఏ పార్థసారథితో తనకు చనువు ఉండేది. నా చనువును ఎవ్వరూ అభ్యంతరపరచలేదు కూడా. ఒక విధంగా చాలా మొండివాడుగా ఊళ్ళో పేరు పొందిన పార్థసారథి. ఎవరైనా వద్దనే పనిచేసే రకం. చదువు తలకు ఎక్కించుకోకపోయినా తనతో చనువును మాత్రం పెంచుకొచ్చేశాడు. కావేరి హై స్కూల్ పూర్తి చేసి పల్లె నుండి పట్టణానికి కాలేజీలో జాయిన్ అవ్వడానికి సిద్ధపడుతూ ఉండగా అంత దూరం వెళ్ళి చదవకపోతే ఏం అంటూ గోల చేసేవాడు. మరేం చెయ్యను, నన్ను పెద్దగా చదివించాలని నాన్న ఆశ. నేను కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తాను? చదువుకోవాలని వెళ్తున్నాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మీ నాన్నని ఏదో విధంగా ఒప్పిస్తాను అంటూ సతాయించేవాడు. ఒప్పించడం అంటే అతని దృష్టిలో యుద్ధమే. ఆహా, ఇష్టపడే వెళ్తున్నాను.
చదువంటే నాకు ప్రాణం అంటూ పార్థును ఒప్పించేసరికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయ్యేది కావేరికి. అలా చదువులో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ క్రమంగా ఈ పల్లెకు రావడం చాలా అరుదైపోయింది. కావేరికి హాస్టల్ మిత్రుల తోడిదే ప్రపంచం అయిపోయింది. క్రమంగా కావేరిలో ఆధునిక భావాలు, కొత్త ఊహలు చోటు చేసుకున్నాయి. సృష్టిలో విచిత్రమేమో మరి, ఆరాధించే చోట, అభిమానించే చోట కోకిల కూయదు, మరెక్కడెక్కడో కూస్తుంది. మధురమైన ఆ కోయిల గీతాన్ని మరెవరో అనుభవిస్తారు. కావేరి ఊహల్లో ఎంతో ఉన్నతంగా కనిపించేవాడు ప్రొఫెసర్ పురుషోత్తమరావు. రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ అతనంటే ఎంతో అభిమానం. అతని క్లాసుకు అందరూ తప్పనిసరిగా అటెండ్ అయ్యేవారు. కావేరి అతని క్లాసుకే ఎదురు చూసేది. అంత చిన్న వయసులోనే అతను ప్రొఫెసర్ కావడం, అనల్గంగా లెక్చరర్ ఇస్తూ మధ్య మధ్యలో జోక్ కట్ చేస్తూ చాలా జోవియల్గా ఉండే అతని శైలి, ప్రవర్తన కావేరిని ఎంతో ఆకట్టుకున్నాయి. అలా అతనితో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనే స్థితి వరకు తీసుకువెళ్ళింది. అయితే పురుషోత్తంతో కావేరి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేవు. తన ఇంట్లో కులము గోత్రము అంతా కాస్త వ్యతిరేకత అడ్డు కావచ్చు, కానీ అగ్నిపర్వతం లాంటి తన నిశ్చయం ముందు చిన్న చిన్న వ్యతిరేకతలు పెద్ద అడ్డంకులు కావు. లేదంటే తనకు చదువు ఉంది, ఎదిరించే ధైర్యము తెగింపు ఉంది. ఆ తెగింపుతోనే పురుషోత్తమును తీసుకుని పల్లెలో కాలు పెట్టింది కావేరి. పెద్ద చదువు చదివాడనే గౌరవం, మంచి చెడ్డలు తనే నిర్ణయించుకోగలదనే నమ్మకం ఉన్న పెద్దలను తేలిగ్గానే ఒప్పించగలిగింది కావేరి. పురుషోత్తంకు అనుకున్న దానికంటే ఎక్కువగానే కాబోయే అల్లుడి హోదాలో రాజమర్యాదలు జరిగాయి. కానీ ఊహించని పరిణామంలో పార్థు చేసిన గొడవే అక్కడ ఒక సంచలనం కలిగించింది. చిన్నప్పటి నుంచి కావేరిని ఆరాధిస్తున్న అతను ఆమె తనను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోరాదంటూ ఒక చిన్న పేచీ లాంటిది లేవదీశాడు. చిన్నప్పటి కావేరి పాత ఫోటో ఒకటి పట్టుకుని తాను ఎంతగా ఆరాధిస్తున్నాడో చెప్పుకొచ్చాడు. ఊరంతటికి కావేరి నా కాబోయే భార్య అని చెప్పుకొచ్చేవాడట. ఇప్పుడు ఇలా అయితే తన పరువేం కావాలంటూ గోల పెట్టేశాడు. పార్థుకు తనకు చదువులో చాలా అంతరం ఉంది. 10th కూడా పూర్తి చేయలేనివాడు అతను. యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ తను. మానసికంగా కూడా మెచ్యూరిటీ లేని పార్థును తను ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నాడో అర్థం కాలేదు కావేరికి. కానీ తనపై అంత పిచ్చి ప్రేమ అతను పెంచుకున్నట్లు తెలుసుకుని ఆమె మనసు ద్వైధీభావంతో ఊగిసలాడింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. తాను చేయగలిగిందేం లేదు. పార్థుతో తన చనువును బెస్ట్ ఫ్రెండ్షిప్ అనుకుంది. కానీ ఇంత తీవ్రమైన ప్రేమను అతను పెంచుకుంటాడని ఆమె ఊహించలేకపోయింది. ఒక దశలో పురుషోత్తం మీద కూడా ధ్వజమెత్తాడు పార్థు. కావేరిని తనకు కాకుండా చేసింది పురుషోత్తమేనని అతన్ని చంపేస్తానంటూ కేకలు వేశాడు. అప్పుడే కావేరి పార్థుతో కాస్త తీవ్రంగా మాట్లాడాల్సి వచ్చింది. తాను పురుషోత్తంనే చేసుకుంటానని చాలా ఖండితంగా చెప్పేసింది. ఆ మాట విన్న పార్థు పిచ్చెక్కిన వాడిలా నువ్వు వెళ్లే లోపల నేను చస్తాను అంటూ అరిచాడు. ఎంత నచ్చ చెప్పాలని చూసినా అతను తన మొండి పట్టుదల వీడకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. నేనెంతగా లవ్ చేసే లవర్ ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు కావేరి అంటూ పురుషోత్తం అడగడంతో కావేరికి మరింత మతిపోయింది. కావేరి నాకు కావాలి అంటూ అరిచే పార్థును అతని కుటుంబ సభ్యులు బలవంతంగా ఈడ్చుకెళ్లడం చూసిన కావేరి కళ్ళనీళ్ల పర్యంతం అయ్యేది. అతను ఎలా పిచ్చిగా ప్రవర్తించినా చిన్నప్పటి నుంచి తనకు బాగా తెలిసినవాడు. కావేరిని కొట్టినందుకు రాయి విసిరి మాస్టర్ తల పగలగొట్టి దెబ్బలు తిన్న ముండివాడు. ఏదేమైనా ఇంకా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం అంత బాగోదు అన్న నిశ్చయానికి వచ్చిన కావేరి తండ్రిని ఒప్పించి పట్టణంలో పురుషోత్తంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిశ్చయించుకుని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోసాగింది. ఆ సాయంత్రమే ప్రయాణం. పల్లెటూరులో ప్రతి విషయం చాలా వేగంగా పాకిపోతుంది. ఊళ్ళోకి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోతున్నా అదో పెద్ద విషయంగా ఊరంతా తెలిసిపోతుంది. కావేరి సిటీకి బయలుదేరుతూ ఉండగా ఒక కబురు ఊరంతా ధావనంలా వ్యాపించింది. పార్థు ఆ ఊరి రెడ్డిగారి 3 అంతస్తుల భవనం మీద నుండి కిందకి దూకేశాడని, అలా పడడం వల్ల ఎలక్ట్రికల్ వైర్లు కూడా తాకడంతో అతను చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడని, అతన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లారని కావేరి మనసు ఉస్సురుమంది. ఒక వ్యక్తిపై మరొక వ్యక్తి పెంచుకునే ప్రేమకు ఇంత శక్తి ఉందా? ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అందరూ తమనే దోషులుగా చూస్తున్నారు అని అనిపించింది. ఆ చావు బతుకుల మధ్య కూడా కావేరి కావేరి అంటూ తన పేరే కలవరిస్తున్నాడని ఎవరో చెప్పగా విని పురుషోత్తం ముఖంలోకి సూటిగా చూడలేకపోయింది. ఏదో తప్పు చేసిన దానిలా అతన్ని తప్పించుకు తిరుగుతుండడం చూసి పురుషోత్తమే అన్నాడు, ఇక బయలుదేరదామా కావేరి అంటూ. కొన్ని నిమిషాల తర్వాత పురుషోత్తం కావేరీలు ఆ ఊరు విడిచిపెట్టి బయలుదేరారు. కొన్నాళ్లకు తండ్రి చనిపోయినప్పుడు కూడా అమెరికా టూర్లో ఉండడం వల్ల ఊర్లోకి రావడం కుదరలేదు కావేరికి. తల్లికి తనకు మధ్య ఉత్తరాలు మాత్రం అప్పుడప్పుడు నడుస్తూ ఉండేవి. పార్థును వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల ప్రాణాపాయం తప్పింది. కానీ ఎలక్ట్రికల్ షాక్ వల్ల అతను కాలు చెయ్యి శాశ్వతంగా పనిచేయకుండా పోయాయని తెలిసింది. పార్థు జ్ఞాపకాలని బలవంతంగా వదిలిపెట్టి పురుషోత్తంతో సంసారాన్ని సాగిస్తూ 4 ఏళ్లు గడిచిపోయాయి. మళ్ళీ ఎన్నాళ్లకు ఈ ఊర్లో అడుగుపెట్టడం. గోతిలో పడ్డ కారు టైరు కుదుపుతో ఆలోచనలలో నుండి తేరుకుని ఇక్కడ బయటికి వచ్చింది కావేరి. ఈ రోజో రేపో చస్తాడు ఆ విధవ, వాడిని చూడడానికి నువ్వు రావడం ఏమిటి అంది కావేరి తల్లి. కావేరి ఏం మాట్లాడలేకపోయింది.
నాకు చెప్పారు. వాడు ఇప్పటికీ నీ పేరే కలవరిస్తూ ఉంటాడని. నిన్నొకసారి చూస్తే సంతృప్తిగా చస్తాడని నీకు కబురెడతానని అంటుంటే నేనే దాటవేస్తూ వచ్చాను. ఇదిగో మీ పిన్ని వలన నీ అడ్రస్ తెలుసుకుని ఆ ప్రకాశంగాడు వచ్చాడు నీ దగ్గరకు. అయినా వాడు కబురు చెప్పగానే నీవెలా వచ్చేసావే? అల్లుడు గారు ఏమనుకుంటారోనన్న జ్ఞానమైనా లేదుటే నీకు అంటూ కావేరి తల్లి చివాట్లేయసాగింది. ఒకసారి చూస్తే తప్పేమిటమ్మా? నా వల్లేగా పార్థు అలా తయారయ్యాడు. పైగా నాకు రాలేదన్న నింద తప్పుతుంది కదా అంది కావేరి. నీ వలన అలా కావడం ఏమిటే? ఒళ్ళు కొవ్వెక్కి వాడు అలా తయారయ్యాడు. అయినా అలాంటి వాడి వలన భూమికి భారం. చదువుకున్న దానివి, నీ అభిప్రాయాలు నీవి. వెళ్ళినంత వేగంగా వచ్చేయాలి మరి అందావిడ. అలానే అంటూ ఆ సాయంత్రం 4-5 గంటల సమయంలో తన వరుసకు అన్నయ్య కొడుకు అయిన నానీగాడిని తోడు తీసుకుని పార్థు ఇంటికి బయలుదేరింది కావేరి. దారిలో నానీగాడు అడిగాడు, ఆంటీ, పార్థు అంకుల్ నీ గురించే జబ్బైపోయాడట కదా అని. ఎవరు చెప్పారు? అమ్మ వనజా పిన్ని అనుకుంటున్నారు. పోన్లే ఆంటీ, ఒకసారి అంకుల్ని చూడడానికి వచ్చారు అంటూ వాడు త్రోవమ్మట అలా ఏదేదో వాగుతూనే ఉన్నాడు. పార్థు ఇంటికి వెళ్ళగానే ప్రకాశం వచ్చారా అంటూ పలకరించాడు. అప్పటికే ఇంటిలో ఉన్న 4-5 వ్యక్తులు కావేరిని చూస్తూ పక్కకి తొలగిపోయారు. పోనీలేండి, ఇప్పటికైనా వాడు బతికున్నప్పుడే వచ్చారు. అసలు మీరు రారనే అనుకున్నామండి. ఇంకా ఉంటే 2-3 రోజులు అన్నట్టుందిగా అన్నయ్య పరిస్థితి. రండి చూద్దురు గాని అంటూ చిన్న గదిలోకి కావేరిని తీసుకువెళ్ళాడు ప్రకాశం. లోపలికి అడుగు పెడుతుంటే గుండె దడదడలాడసాగింది కావేరికి. మంచానికి అంటుకుపోయిన శవం లాంటి మనిషి ఆకారం. అందరూ చావాలని కోరుకుంటున్న జీవోత్సవం పోల్చుకోలేనంతగా శిథిలమై ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగానికి కదులుతోంది. పోల్చుకోలేనంతగా మారిపోయిన పార్థు ఆకారం. ఒక్కసారిగా కావేరికి కళ్ళు చెమర్చాయి. పార్థు తనని ప్రేమించి ఆరాధించి శరీరాన్ని జీవనాన్ని తన కోసం తృణప్రాయంగా భావించిన వ్యక్తి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ దీనంగా మంచాన పడి ఉన్నాడు. ప్రకాశం అతన్ని లేపే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నయ్య, నీకోసం కావేరి వచ్చిందన్నయ్య, చూడు అంటూ అతన్ని లేపాడు. భారంగా కళ్ళు తెరిచాడు పార్థు. మంచం దగ్గరగా వెళ్ళి కావేరి కూడా పిలిచింది, పార్థు అంటూ. పార్థు ఆమె వైపు తేరిపార చూస్తూ వచ్చావా అంటూ అభివాదం చేయడానికి అన్నట్లుగా అతని చేయి పైకి లేచింది. కావేరి అతని చేతిని పట్టుకుంది. నీ బతుకును మూర్ఖంగా నాశనం చేసుకున్నావు పార్థు అంది ఆర్ద్రస్వరంతో. చిన్నగా విరక్తితో కూడిన నవ్వొకటి నవ్వాడు పార్థు. నేను మూర్ఖుణ్ణి అయినా నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కావేరి అన్నాడు దీనమైన గొంతుతో. పోన్లే, జరిగింది ఏదో జరిగిపోయింది. నన్ను క్షమించు పార్థు. ఇదిగో ఈ ఫ్రూట్స్ తిను అంటూ తన వెంట ప్లాస్టిక్ బ్యాగులో తీసుకొచ్చిన ఫ్రూట్స్ తీసి ఇవ్వబోయింది. ఇవన్నీ నాకు అవసరం అంటావా అంటూ కావేరి వైపు నిస్సహాయంగా చూశాడతను. మరేం కావాలి? నీతో సహా అందరూ అసహించుకుని ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసే ఈ శరీరం కాలిపోయాక ఈ మూర్ఖుడి తనువుపై కనీసం నాకు జాలి ఉందని ఏదైనా చేయగలవా పార్థు? నేను వేరొకరి భార్యని, నేనేం చేయగలను? ఉద్వేగంగా దుఃఖం ముంచుకురాగా దాదాపు అరుస్తున్నట్లుగా అంది కావేరి. అదే, భర్తనేవాడు పోతే అతని జ్ఞాపకంగా గాజు నల్లపోసులు తీసే ఆడవాళ్ళు ప్రేమికుడు చస్తే కనీసం సానుభూతితో 2 కన్నీటి బొట్లు కూడా విడవరు. కానీ నీ ప్రేమ కోసం పరితపిస్తూ చచ్చిపోతున్న ఈ పిచ్చాడి కోసం ఏం చేయగలవు కావేరి? ఏం చేయగలవు? కనీసం కన్నీటితోనైనా నివాళి ఇస్తావా అంటూ ఉద్వేగంగా అడుగుతున్న అతని గొంతులో నుంచి బలమైన దగ్గుకెర ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత మొదలైన ఆయాసం పార్థును ఉక్కిరిబిక్కిరి చేసింది. తమ్ముడి ఉపచర్యలతో అతను క్రమంగా నిద్రలోకి జారుకున్నాడని తెలిసి ప్రకాశం వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంటి ముఖం పట్టింది కావేరి. కానీ ఆమె వెనకాలే పార్థు చావు వార్త కూడా ఒక అరగంట తర్వాత చేరింది. మనసంతా వికలమైంది కావేరికి. పార్థు నా వల్లనే చనిపోయాడనే భావం ఆమెని అనంతంగా వేధించసాగింది. తను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఇంతటి మనోవేదన ఉండేది కాదు. రేపటితో వాడి బాధలు కర్మలు అన్నీ ఆ కట్టెల్లో కాలిపోతాయి. 10 రోజుల తర్వాత గంగమ్మ తల్లి ఒడిలో కలిసిపోతాడు. ఎలాంటి వాడిని అయినా తనలో కలుపుకునేది ఆ తల్లే కదా అంటోంది తనకు వరుసగా మేనత్త అయ్యే శారదమ్మ. కళ్ళల్లో నిర్వేదంతో కూడిన కన్నీళ్లు చిమ్మాయి కావేరికి. తలంతా పట్టేసినట్లు కావడంతో 2 నిద్ర మాత్రలు వేసుకుంది కావేరి. నా కోసం రగిలిపోతూ అగ్నిలో దహించుకుపోయిన మిత్రమా, ప్రేమైకమూర్తివైన నీకు ఈ అభాగ్యురాలు ఏమివ్వగలదు? నీ కోసం 2 కన్నీటి బొట్లు విడవమ్మని ఆర్థించి ప్రాణాలు వదిలిన ప్రేమికుడా, 1000 కన్నీటి బొట్లైన చిత్తులో కాలిపోయిన నీ శరీరపు వెచ్చని బూడిదను సైతం ఆర్పలేవే. నీ గుండె మంటను నేనెలా ఆర్పగలను? జరా మరణాలు జీవులందరికీ సమానమైన బలవంతపు జ్ఞాపకాలుగా తీసివేయబడుతున్న గాజు పూలు తొలగించుకోవడానికి నీవు నా భర్తవి కావు. స్నేహితుడిగా జ్ఞాపకాలను గోడకు వేలాడదీస్తూ పూల దండలతో శ్రద్ధాంజలి ఘటించే అర్హతకు నోచుకొని వేరొకరి భార్యని నీకు నివాళి ఎలా ప్రకటించగలను? అర్ధగంటలో అగ్నికి ఆహుతి అయిపోయిన నీ శరీరపు అవశేషాల్ని అర్ధ నెలలోపునే నీటిలో కలిపేస్తూ తర్పణ వదిలేశామంటూ తృప్తి పడడానికి నేను నీ బంధువుని కాదు. అయినా నన్ను నేను అర్పించుకుని నీకు తర్పణ వదులుతాను అంటూ ఉదయం దహనం గావించిన పార్థు శరీరపు వెలిబూడిదను శరీరం అంతా పూసుకోసాగింది.
ఉద్వేగం ఉప్పెన కాగా ఉజ్వలంగా ఎగిసిన ఆమె భావ ప్రకంపనలను పంచభూతాలు ఒక్కసారిగా నివ్వెరపోయినట్లయింది. మంచివాడి అయినా, చెడ్డవాడినైనా, రోగిష్టైనా, వ్యభిచారైనా తనువు చాలించి తన కోసం వచ్చిన వారిని నదీమా తల్లులు తనలో కలుపుకునే శాంతిని కలిగిస్తాయట. నేను నిన్ను అలాగే కలుపుకుంటున్నాను. ఈ చర్య నీ ఆత్మకు శాంతి కలిగిస్తే అదే నాకు చాలు. నేను ఇదే చేయగలను మిత్రమా, ఇదే చేయగలిగాను అంటూ ఆమె చేస్తున్న ఆ పనిని అవని ఆసక్తిగా గమనిస్తుంది. ఎలాంటి వారినైనా తనలో కలుపుకునే నదిమా తల్లులు తమ నిర్మలత్వాన్ని కోల్పోకుండా పవిత్రతను పదిలపరుచుకునే ప్రభావం ఆమెలో కనిపిస్తుంది.